లోకల్ న్యూస్ నేడు తులసి ముందుగా హెడ్లైన్స్. ఖరీఫ్ సాగుపై అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం. ధాన్యం కొనుగోలులో జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమని స్పష్టం. జిల్లా డైట్ కళాశాలలో నవోదయ పాఠశాల కొనసాగింపుకు చర్యలు, మరమ్మతులకు ఎంపీ నిధులు. రేషన్ కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పడిగాపులు. పట్టనట్టు వ్యవహరిస్తున్న సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. దేశ సేవ కోసం అమరుడైన మురళీ నాయక్ సేవలు అమోఘం. క్రీడలతో పాటు దేశభక్తి పెంచుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య దిశా నిర్దేశం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ కేసును వ్యతిరేకించిన మెండోరా బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ కలెక్టర్ సిబ్బంది పనితీరు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. రానున్న ఖరీఫ్ తో పాటు రాజ్య యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష జరిపారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉమ్మడి జిల్లాల సమీక్షను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మానల మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు, సదుపాయాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. తరుగు పేరిట ఇబ్బంది చేసిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన నియోజకవర్గంలో జక్రన్పల్లిలో కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రికి వివరించారు. ధాన్యం కొనుగోలు కోసం పూర్తి స్థాయి బాధ్యతగా మెలిగిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. జిల్లాలో కొనుగోలు చేసిన విధానం, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రాబోయే వర్షాకాలం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు చెప్పినటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి 100% ఐఎమ్ సో హ్యాపీ. I appreciate the Jilla Collector and all the public representatives and all the district officers. I appreciate it. ఎందుకంటే including Malwa district. Surprisingly, asalu because what is the total acreage? 4,90,000. So what is the percentage comes to 8,50,000. And about around 1.75, 1.8 lakh tons. Set us to value. అంటే సార్ మనకి బాల్కొండ ఏరియాలో సార్ కొంత సీడ్ వెరైటీ గ్రో చేస్తారు సార్. సన్నాలు ప్రమోట్ అయిపోయాడు, బట్ అప్పుడైనా కూడా దొడ్డు రకానికి కంట్రిబ్యూట్ చేసింది కదా. అయినా కూడా 2 lakh tons ఎక్స్ట్రా వచ్చింది తగ్గించిందా సార్? అంటే మనకి ఏమైనా డిడక్ట్ చేశారా? ప్యాడీ పర్చేజ్ చేసిన తర్వాత విజుకాడు పోయిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ ఉందని తాను చేసేది ఎడ్యుకేషన్
జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ పాఠశాల కోసం రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ జరిపారు. నూతన భవన నిర్మాణం జరపడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ విద్యా సంవత్సరాన్ని వర్ని రోడ్లోని డైట్ కళాశాలలో జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండి నవోదయ తరగతులు ప్రారంభమవుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో 2 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ నేటి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులు ఆదేశించారు. దీంట్లో భాగంగా విద్యాలయాల శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రన్పల్లి మండలం కలిగుడ్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1063లో మరియు తాత్కాలిక వసతి కొరకు నాగారం శివారులోని ప్రభుత్వ డైట్ కళాశాల ఎంపిక చేయబడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి వివాదాలు లేని కలిగుడ్ శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా సంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ నిజాం సాగర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యా సంస్థ మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు తాత్కాలిక భవన మరమ్మతుల కొరకు ఎంపీ నిధుల ద్వారా 20 లక్షలు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలు ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. గతంలో తొలగించి రేషన్ కార్డుల డాటా సక్రమంగా పొందుపరచలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరి పుణ్యం ఎవరికి శాపంలా మారింది జిల్లా పౌర సరఫరాల శాఖ తీరు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో కొందరి రేషన్ కార్డులను తొలగించారు. ఎప్పటికప్పుడు కార్డుల పర్యవేక్షణ జరిపి కొత్త కార్డు ఇవ్వాల్సి ఉండగా ఆ ప్రక్రియ జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా కార్డుల పంపిణీ చేపడుతున్నారు. దశాబ్ద కాలంగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరబోతోందని ఆశిస్తున్న తరుణంలో అగచాట్లు తప్పడం లేదు. మండల రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి కొత్త పేర్ల నమోదు, నూతన కార్డుల మంజూరు చేయాల్సి ఉండగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు పౌర సరఫరాల శాఖ అధికారుల ఉదాసీన వైఖరి తోడవడంతో కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద జనం గుమిగూడారు. గురువారం మధ్యాహ్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష ఉండటంతో అధికారులు రివ్యూకు కావలసిన సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. సమయం దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ కార్డులు వస్తాయో లేదో అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. అధికారులు మాత్రం రోజు వారి జాబితా సిద్ధం చేసుకోకుండా మంత్రి వస్తున్నారన్న తొందరలో జాబితా సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇది జిల్లా అధికారుల పనితీరుకు నిదర్శనం. పక్కన గిట్టి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. అక్క గిట్టి వేడి ఎలా పొద్దున 10 గంటలకు 2 సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి కేసీఆర్ ఉన్నప్పుడు. అది ఇంతవరకు ఓకే కాలేదు. ఇప్పుడు ఓకే అవుతుంది అని అన్నారు. వీడికి వచ్చింది. అదే రేషన్ కార్డుల పేరు బాబు పేరు అలా యాడ్ చేయాలి. బాబు పేరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోమంటే నేను వచ్చిన వీడికి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మళ్ళీ ఆడే చూసారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోమన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు తీసుకున్నారు పేపర్. దేశం కోసం సరిహద్దులో విధులు నిర్వహించి ముష్కర మూఖాల దాడిలో ప్రాణాలు అర్పించిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ జ్ఞాపకార్థం జిల్లా క్రీడా మైదానంలో అండర్-14 క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ క్రీడలను జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ క్రీడా మైదానంలో ఆర్మీ జవాన్ మురళీ నాయక్ స్మారకార్థం అండర్-14 క్రికెట్ టోర్నీని బ్రాహ్మోస్ ఆకాష్ల పేరిట క్రికెట్ క్రీడను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య,
సీనియర్ పాత్రికేయుడు రేపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ఆత్మశాంతి కోసం అంజలి ఘటించారు. పిల్లలను ఉద్దేశించి ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ పిల్లలు దేశం కోసం ఆర్మీ జవాన్లు కావాలన్నారు. ఆటలతో పాటు దేశ రక్షణ అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. చిన్ననాటి ఉండే దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. జిల్లాకు చెందిన మురళీ నాయక్ దేశ సేవలో పోరాడి వీరమరణం పొందారని స్మరించుకున్నారు. అలాంటి వీరులను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల్లో దేశభక్తితో పాటు దేశ రక్షణ అలవర్చేందుకు గాను మురళీ నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మోస్, ఆకాష్ పేరిట జట్లుగా ఏర్పడి క్రీడలు ఆడారన్నారు. క్రీడాకారులకు కావలసిన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించి కావలసిన నిధులను సమకూర్చాలని కోరారు. ఒలింపిక్ అసోసియేషన్ సైతం పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ టోర్నీలో క్రీడాకారులు పాల్గొని మరణించిన మురళీ గారి పేరుతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మిత్రులారా, అదే స్ఫూర్తితో మీరు ఇప్పటి నుండి అదే స్ఫూర్తితో ఉండాలని చెప్పి కోరుతున్నా. అంతేకాకుండా మన మురళీ నాయక్ గారు తన చిన్నతనం మీలాగానే తన చిన్నతనం నుండి నేను ఒక దేశానికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉండేవాడట. ఎందుకంటే మొన్న పేపర్లో టీవీలలో మనం చూసాము, అంతకుముందు మనం ఎక్కడ చూడలే కానీ ఆ టీవీలో చూసాము. వారు తల్లిదండ్రులు చెప్తుంటే ఎంతో బాధాకరంగా ఉన్నది. వారు చిన్న 5th క్లాస్ నుంచే నేను దేశానికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోనే తన పనిచేసిండు. అదే వారిలో కూడా 14-15 మందిని చంపేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా వారిని చంపేయాలనే తపనతో వెళ్ళిండు. తన అనివార్య కారణం వల్ల మరణించినందుకు చాలా చింతిస్తున్నాం. అదే స్ఫూర్తితో మీరు కూడా ఇప్పటి నుండి దేశం కోసం ఏమైనా చేస్తామని చెప్పి క్రీడలనే కాకుండా ప్రతి దాంట్లో ఉద్యమాల్లో పాల్గొని ముందుకు వస్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రేపటి పౌరులు, మన భారతదేశాన్ని రక్షించేటువంటి సైనికులు మన బాల్య దశలో ఏదైతే వాళ్ళ అన్ని రంగాల్లో రాణించాలనే తపనను వెలికితీయాలనే లక్ష్యంతో ఏదైతే ఈరోజు చిల్డ్రన్స్ ఏదైతే టోర్నమెంట్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం కోసం యుద్ధంలో అమరుడైనటువంటి మురళీ నాయక్ స్మారకార్థం ఇండియన్ ఆర్మీ మురళీ నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అండర్ 14 years అని ఈరోజు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో పిల్లల యొక్క స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అనుగుణంగానే వాళ్ళే నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రధానంగా ఈ రోజులలో ఏదైతే దేశం కోసం ఏదైతే వారు త్యాగం చేసినటువంటి అలాంటి ఏదైతే భావజాలాన్ని అలుముకొని ముందుకు నడవాలా, త్యాగంతో దేశం కోసం అందరినీ మనం సంఘటితం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఏదైతే మన ఇండియన్ క్రికెట్ చిల్డ్రన్స్ యూనిట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఈరోజు క్రికెట్ ఆడి గెలుపొందినటువంటి ఇది 2 టీంలు ఇది బ్రహ్మోస్, ఆకాష్ టీంలకు అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక నియంత పాలన సాగుతుంది అని డీసీసీబీ డైరెక్టర్ మెండూర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ముప్కల్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జోగు నర్సయ్య కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ చర్యను నిరసిస్తూ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ కలిసి జోగు నర్సయ్యకు మద్దతుగా ముప్కాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నాగంపేట్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సునీల్ రెడ్డి చేస్తున్న ఆగడాలను ఎత్తి చూపుతున్న నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు జోగు నర్సయ్యపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కి రావాలని వేధిస్తున్నారని, దీన్ని ఖండిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ నాయకులం అందరం స్టేషన్ కు రావడం జరిగిందన్నారు. ప్రశ్నించిన వారిపై అకారణంగా కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ కు పిలుస్తూ ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అని ఎస్ఐని అడిగితే కేసు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళని అడిగి చెబుతామంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది అని, గతంలో సునీల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కుటుంబ సభ్యులపై
నిరాధార ఆరోపణలు చేసినా మేము ఇలా వ్యవహరించలేదన్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు జోగు నర్సయ్య మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి మీద ఏదో సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారి మీద కేవలం ఇసుక మీద మీరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మీరు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఒక ప్రజలకు తరపున పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈరోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముక్కల్ పిఎస్లో కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈరోజు వారు వచ్చారు కాబట్టి వారందరికీ వారికి మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ కాన్ఫరెన్స్ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపటి నుండి కూడా మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని నెరవేరేదాకా కూడా కంపల్సరీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం. మిమ్మల్ని వెంబడ ఉండి ప్రతి దాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల తరపున పోరాడతాం. మరి ప్రజల తరపున పోరాడితే మీరు కేసులు చేస్తామంటే ఎవరు భయపడేది లేదు. మరి రేపటి నుంచి ఇదే సంస్కృతి కనుక మీరు కొనసాగిస్తే మరి జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకుడికి తలంగి ఇక్కడ మరి పోలీసు వారు ఏదైతే తలంగి కేసులు చేయాలనుకుంటున్నారో మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అది ఒక తప్పుడు కేసు, మీ దగ్గర ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపెట్టాడు. కేవలం ఇసుక మీద మీరు జాబితా ఇసుక మీద మాట్లాడతాడండి. ఎందుకు మాట్లాడద్దు? ప్రభుత్వానికి గండి కొట్టియాలని వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకుంటే ప్రజల తరపున మేము పోరాడు ప్రజాప్రతినిధులు ఒప్పుకోవాలా, ఒక పార్టీ తరపున ఒప్పుకోవాలా? మీరు ఇస్తానంటే రుణమాఫీ లేదు, మీరు ఇస్తానంటూ మహాలక్ష్మి 2500 రూపాయలు లేదు, మీరు ఇస్తానంటూ రైతు భరోసా లేదు. మీరు ఈ రోజు ఇందిరమ్మైన్లో కూడా రాజీవ్ వికాస స్కీమ్ కూడా ప్రతిదీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ఇండ్లలో కాంగ్రెస్ నాయకులు కూర్చుండి మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ కాంగ్రెస్ లీడర్లకు మీరు రాసుకుంటే మరి చేతులు కట్టుకుని కూర్చోవాలి. సునీల్ రెడ్డి గారు బాజాప్తా రేపటి నుండి కూడా ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఇక్కడ నుంచి చేసేటువంటి దాని మీద కూడా నిలదీసి మాట్లాడతాం, ప్రజల తరపున కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ తరపున కంపల్సరీ ఎప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటది. మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటిది జరగలేదు. గతంలో మీరు ఎన్నోసార్లు పెట్టారు, మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు, మా అజయ్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు. ఏ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ మేము ఇట్లా కేసులు పెట్టలేదు. ఈ రకంగా కనుక కేసులు పెట్టుంటే ఈ రోజు మొత్తం మీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సునీల్ రెడ్డి స్పెషల్ వంచర్ వర్గం కావచ్చు, మొత్తం పోలీస్ స్టేషన్ లో తిరిగే సందర్భం ఉండేది. కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఇక ముందన కూడా మీరు తీరు మార్చుకొని మీ పద్ధతి మార్చుకొని మీరు జాగ్రత్తగా ఉండకపోతే రేపటి నుంచి ఇదే మీరు కనుక సంస్కృతి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎస్ఐ గారు కూడా రిక్వెస్ట్ చేసేయము, అది పాలతో కేస్తే ఎట్లన్నా చేస్తే మీరు కొట్టేస్తేనే సరే, లేదంటే మేము దీన్ని తీవ్రంగా మరి ముందుకు తీసుకెళ్తాం. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించిన లారీల నుండి తరుగు తీస్తున్నారన్న అంశంపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీలను త్వరితగతిన ఖాళీ చేయకుండా జాప్యం చేస్తున్నారని కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగ్పూర్ ప్రాంతాల్లోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి అర్సపల్లిలోని రుద్ర రైస్ మిల్లును, ఖానాపూర్లోని ఎల్జీ అగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్, సారంగపూర్లోని అను ఫుడ్స్ రైస్ మిల్లులను సందర్శించారు. ఆయా మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏవైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ముందస్తుగానే రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఇప్పటికే 90% పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా సకాలంలో దిగుమతి చేసుకునే సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు. పసుపు బోర్డు కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కేటాయించడంతో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ రోజునే కేంద్రం పసుపు బోర్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల కాలం అవుతున్నా పసుపు బోర్డు కార్యాలయం లేకపోవడంతో పలు విమర్శలు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న భవనాల కోసం దరఖాస్తు చేయగా
రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయం కొరకు అనుమతించింది. దీంతో పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కులచారి, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు పసుపు పూసుకుని సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి కేరింతలు కొట్టారు. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపారు. త్వరలోనే పసుపు బోర్డు కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో తెరుస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఏర్పాటు కావడంలో పూర్తి భూమిక పోషించి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి అరవింద్ గారికి, పసుపు బోర్డు ఇచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి, నిజామాబాద్ జిల్లానే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరి తరఫున కూడా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత అనేక మంది పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఎక్కడ, అసలు కార్యాలయమే లేదనేటువంటి విషయం మాట్లాడితే గత నెల రోజులుగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదిస్తూ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని సమకూర్చే భాగంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా కృషి చేసిండ్రో నిన్న మీరందరూ చూసిండ్రు. అరవింద్ గారి కృషి, అదేవిధంగా పసుపు బోర్డు నిరంతరం పర్యవేక్షణతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశానికి సంబంధించి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయంగా నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు, ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పసుపు బోర్డు, నేషనల్ పసుపు బోర్డుకు బిల్డింగ్ రావడంలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జేడీఏ అగ్రికల్చర్ కమిషనర్, అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేషనల్ ఎన్టీబీ తరఫున, నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అనేక మంది అనేక రకాలుగా అవాకులు చవాకులు వెళ్ళిండ్రు. పసుపు బోర్డు ఎక్కడ, మీ కార్యాలయం లేదు, మీకు అది లేదు, ఇది లేదు. అరే మీరు అనేక సంవత్సరాలు, దాదాపు 60 సంవత్సరాలు మీరందరూ కూడా అనేక రకాలుగా ఆలోచన చేసిండ్రు. మేము పోరాటం చేస్తామన్నారు, అన్ని ఎన్నికల్లో హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కరు కూడా దాన్ని నెరవేర్చలేదు. కానీ అరవింద్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికల కంటే ముందు బాండ్ రాసిచ్చి 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ సన్మానించారు. కష్టపడి చదివి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం రోజు తెలంగాణ మైనార్టీ స్కూల్ కాలేజ్ చెందిన 10వ తరగతి ఇంటర్ పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులను పొందిన విద్యార్థులకు ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను అభినందించారు. విద్యార్థులను శాలువా, మొమెంటో, పూల బొకేలతో ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో స్కూల్లో మూతపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజారిటీ స్కూల్స్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. 54 మంది పిల్లలు చదువుకుంటే 54 మందిలో 54 మంది విద్యార్థులు 510కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఆర్మూర్లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయబోతున్నామన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజన సదుపాయం అందిస్తుందన్నారు. ఆలూరు పాఠశాలకు 6 వాటర్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ పవన్, పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీం, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి, టీజీ ఎంఆర్ఎఫ్ ఆర్మూర్ ఆలూరు పాఠశాలల ప్రిన్సిపాల్ పూల నర్సయ్య, అజ్జుభాయ్, బాబుభాయ్, పెర్కిట్ మర్కజ్ కమిటీ సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుబాయ్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మైనారిటీ
10th మరియు ఇంటర్మీడియట్ గర్ల్స్ అండ్ బాయ్స్ సంబంధించిన మెరిట్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం, ప్రిన్సిపల్స్ని అదే రకంగా టీచర్స్ని అందరినీ కూడా సన్మానించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 18 నెలల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు, అందులో ఎడ్యుకేషన్ పైన, ఆరోగ్యం పైన చిత్తశుద్ధితోని ఏ నిధులు వచ్చినా కానీ ప్రధానంగా ఆ యొక్క వ్యవస్థని పెంచుకుంటూ పోవడం. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన నియోజకవర్గానికి సుమారు 200 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే, ఎటువంటి సమస్య ఉన్నా సరే మేమందరం కూడా వారికి అందుబాటులో ఉండి ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వ గురుకులాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ గొప్పగా ఉత్తీర్ణత రావడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. టీచర్స్ కూడా నేను చూస్తున్న గత సంవత్సర కాలంగా ఏ సమస్య ఉన్నా కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలన్నా, డైనింగ్ హాల్స్ కావాలన్నా, ఫర్నిచర్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించడం, మా సంబంధించిన స్పెషల్ నిధుల నుంచి ఎన్నో కోట్లు ఈ యొక్క వ్యవస్థ పైన పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకొని మన పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి మన ప్రభుత్వం కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ ముందుకు తీసుకువెళ్ళడం, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి మున్నుబాయ్ గారిని, అదే రకంగా ఉత్తీర్ణత రాష్ట్రంలోనే 3rd ర్యాంక్ మరియు 12th ర్యాంక్ సాధించడానికి. మాదిగ జాతి డప్పులు ఎన్నో అవమానాలకు గురయ్యామని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. నేడు అదే డప్పుకు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని జిల్లా ఎంఆర్పీ సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ అన్నారు. ఈ నెల 20న ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగ అందుకున్నందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఉమ్మడి కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ మాట్లాడుతూ, ఆనాడు మాదిగ జాతిని ఊరు బయట పెట్టిన సమాజం నేడు అదే సమాజం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం వలన సమాజంలో గుర్తింపు లభించిందన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం అందజేయడంతో యావత్ దేశ మాదిగ సమాజంకు సంతోషకర విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, కోటగిరి గ్రామ అధ్యక్షులు జెండా దినేష్, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కన్నం దౌలయ్య, సలహాదారులు కన్నం సాయిలు, సీనియర్ నాయకులు ఆర్టీసీ సాయిలు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు కె సాయినాథ్, సభ్యులు పేగులాలయ్య, దోమలడిగి గ్రామ అధ్యక్షులు రాము, ఉపాధ్యక్షులు కృష్ణ, కొందాపూర్ రాజన్న, హోటల్ యాదవ్, పేగు నవీన్, బొర్రా వినోద్, బొర్రా సాయిలు, కె పోషెట్టి, తిరుమలాపూర్ లింగయ్య, కన్నం అబ్బయ్య, హస్గుల లాలయ్య, గొంటి నాగయ్య, గొంటి సాయిలు, కర్నింగ్ సాయిలు పాల్గొన్నారు. కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉమ్మడి మండల కేంద్రంగా మరి ఏదైతే మా ఎస్సీ వర్గీకరణ ఉందో గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారు ఒక చిన్న పల్లెలో ఉద్యమాన్ని మొదలుపెట్టి మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ఏదైతే 1994లో ఉద్యమం ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణ మాదిగల వైపు మద్దతుగా ఇచ్చి న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ సాధించి మరి మా మాదిగలకు న్యాయం చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎంఆర్పీఎస్ పక్షాన, కోటగిరి ఉమ్మడి మండల పక్షాన, ఎంఆర్పీఎస్ కార్యకర్తల పక్షాన వారికి ప్రత్యేకంగా మా ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మా మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మరి ఏదైతే మన రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారో వారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు వారి చేతుల మీదుగా పురస్కరించుకొని అందుకోవడం మా మాదిగ జాతికి దక్కిన పెద్ద గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదేమైనా
మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాదిగలకు ఎక్కడైతే చిన్న చూపుతోటి ఈ సమాజం చూసిందో అదే సమాజం ఈరోజు ఢిల్లీ స్థాయిలో పిలిపించి మందకృష్ణ మాదిగ గారికి మా మాదిగలకు దక్కిన ప్రథమ స్థానం ఈరోజు యావత్తు మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణలో నైతిక మద్దతు ఎవరైతే మా ఎస్సీ వర్గీకరణకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పోరాటంలో భాగంగా మా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వారు మద్దతు ఇచ్చిర్రో వారికి కూడా ఈ పద్మశ్రీ అవార్డు దక్కడమే గొప్ప కారణమని మేము భావిస్తూ ఉన్నాం. వారికి కూడా గౌరవం వచ్చిందనే మీరు భావించాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఒక్కరికే కాదు యావత్ ఈ సమాజానికి దక్కిన గౌరవంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మాకు సహకరించినందుకు అన్ని పార్టీల పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉందో అది ఖచ్చితంగా ఇప్పటి వరకు మా దళిత జాతికి దక్కని గౌరవం ఈరోజు ఆ దళితుడికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం మన భారతదేశ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి చేతులు వారి సహకారంతో మరి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డు మందకృష్ణ మాదిగ గారికి అందజేయడం మరి ఏదేమైనా వారికి సందర్భంగా మేము రాష్ట్రపతి గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని సందర్భంగా మేము వారికి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా మరి ఇప్పటికైనా మా మాదిగ జాతి పక్షాన అందరు నిలబడి మరి ఎవరైతే మాకు సహకరించారో మా అంబేద్కర్ ఆ రోజులలో ఉంటే ఈ రోజులలో కూడా మా దేవుడు అని అంటే అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగనే అని సగౌరవంగా మేము చెప్పుకోవడానికి ఎలాంటి మాకు ఇది లేదు కాబట్టి బాన్స్వాడ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు మండల కాంగ్రెస్ శ్రేణులు. మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పోతంగల్ మండల అధ్యక్షులు చాంద్ పాషా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి హంగర్ గఫారం మాజీ సర్పంచ్ ఐజాజ్ ఖాన్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాస్లా బాలరాజ్ కు యువజన కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మారుమూల గ్రామమైనటువంటి సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పిఎస్ఆర్ నగర్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. ప్రతి పేద కుటుంబానికి విద్యను అందించే సదుద్దేశంతో విద్యకు మొదటి ప్రాధాన్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నేడు నియోజకవర్గానికి పాఠశాలలు మంజూరు చేయడం శుభ పరిణామమని అన్నారు. మున్ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పుప్పాల శంకర్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్, మాజీ ఎంపీ గంధపు పవన్ కుమార్, ఎజాజ్ ఖాన్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చాంద్ పాషా, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్, రాజు, దేశాయిపేట్ ప్రశాంత్, దత్తు, మన్సూర్, సుభాష్ దస్తగిరి, మాణికప్ప, నబీ సందాని, సాయిబాబా, అశోక్, వీరేశం, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి కోటగిరి మండలానికి విచ్చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే మా ఉమ్మడి మండలాల ప్రజలందరికీ ఒక తీపి కబూరు ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే మంజూరైందో అది కేవలం 20 నియోజకవర్గాలకు ఒకటే రెసిడెన్షియల్ స్కూల్. అది అటువంటి పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో మన పొతంగల్ మండలానికి తీసుకొచ్చి పొతంగల్ మండలంలోని పిఎస్ఆర్ నగర్, రామ్గంగా నగర్లో మంజూరు చేయించడానికి కృషి చేసిన మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే మన యువ నాయకులు ఎల్ల వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న మన తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్న గారికి, అలాగే మన స్థానిక మన ఎంపీ గారు
సురేష్ షెట్కార్ గారికి మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాము. ఏదైతే ఇంత పెద్ద రెసిడెన్షియల్ స్కూలు మేము ఎప్పుడు కనలే, ముందు మండలి ఇచ్చిందే మాకు గొప్పతనం. అటువంటి మా చిన్న మండలానికే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం మామూలు మాట కాదు. ఈ ఘనత మా పోచారం సీనన్నకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలోనే తీసుకొచ్చి ఈ మన మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ కళాశాల జాబితాలో బాన్స్వాడ నియోజకవర్గంలోని పొద్దంగల్ మండలంలోని రామ్గంగా నగర్ కేంద్రంగా మంజూరు కావడం మనందరికీ శుభ పరిణామం. దీనికి హర్షాతిరేకాలు తెలియజేస్తూ మండలంలోని నాయకులందరూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కృషి ఈ ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరులో చాలా ఉన్నది. మారుమూల గ్రామమైన రామ్గంగా నగర్లో 25 ఎకరాల విస్తీర్ణంలో మారుమూల ప్రాంతంలో అంత పెద్ద పాఠశాలని మంజూరు చేయడం ఎల్లప్పుడూ పోచారం గారికి ఇక్కడి ప్రాంతం సదా రుణపడి ఉంటుందని చెప్పి ఈ పాఠశాల మంజూరు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకటించారు. ఇదివరకున్న కమిటీ పదవీ కాలం ముగియడంతో నూతన కార్యవర్గం బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీని రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి నాయక్ ప్రకటించారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన జిల్లా నూతన అధ్యక్షుడిగా రామావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా కేతావత్ పేర్ సింగ్ నాయక్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ జిల్లాలో బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంజారాల అభ్యున్నతి కోసం సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యాలయంలో శ్రావణ్ కుమార్, విఠల్ నాయక్, మారుతి నాయక్, శంకర్ నాయక్, బన్నీ నాయక్, ఇందల్ నాయక్, రాజశేఖర్, గౌతమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులచే ఎన్నుకోబడిన నిజామాబాద్ జిల్లా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కేతావత్ పేర్ సింగ్ నాయక్ అను నేను మాట్లూరు మండల్ మామిడిపల్లి నివాసిని. వాళ్ళు కొత్తగా అధ్యక్షుడిగా రామావత్ మోహన్ నాయక్ అన్నగారిని, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అందరికంటే ముందు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బంజారా భవన్ నిర్మాణ సమితి చైర్మన్ అయిన శ్రీహరి అన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ప్రధాన కార్యదర్శి కావడానికి కారణం వారి వెంబట నేను సొసైటీకి, కమ్యూనిటీకి పనిచేయడం. గత 20 సంవత్సరాల నుంచి బంజారా సమాజానికి నిజామాబాద్ జిల్లాకు చిన్న సేవలు నేను వారి చెప్పడం వల్ల చేయడంతోనే నాకు ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మా అధ్యక్షులు మోహన్ నాయక్ గారి సలహాలతో పెద్దలు, సంఘ పెద్దలు శ్రీహరి నాయక్ కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ వారి సూచనల మేరకు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని పత్రిక ముఖంగా నేను నిజామాబాద్ జిల్లా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ సాగుపై అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం. ధాన్యం కొనుగోలులో జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమని స్పష్టం. జిల్లా డైట్ కళాశాలలో నవోదయ పాఠశాల కొనసాగింపుకు చర్యలు. మరమ్మతులకు ఎంపీ నిధులు.
రేషన్ కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పడిగాపులు. పట్టనట్టు వ్యవహరిస్తున్న సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. దేశ సేవ కోసం అమరుడైన మురళీ నాయక్ సేవలు అమోఘం. క్రీడలతో పాటు దేశభక్తి పెంచుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య దిశా నిర్దేశం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ కేసును వ్యతిరేకించిన మెండోరా బీఆర్ఎస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.